Hi everyone, welcome to the Cine Matters channel. Here is the review of Kanguva movie. Movie ఎలా ఉందో తెలుసుకునే ముందు మన Cine Matters ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇలాంటి న్యూ మూవీ అప్డేట్స్, ఓటీటీ అప్డేట్స్, రివ్యూస్ కోసం మన Cine Matters ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మామ. ప్లీజ్ సపోర్ట్. ఇంకా మూవీ ఎలా ఉందంటే సినిమా రిలీజ్ కి ముందు పెద్దంత హైప్, భారీ డైలాగులు, తమిళ సినిమా ఇండస్ట్రీలోనే 1000 కోట్లు మార్కును దాటే మొట్టమొదటి సినిమా అని బిల్డప్లు, ప్రమోషన్స్, ట్రైలర్ చూస్తే పర్వాలేదనిపించింది, హైప్ పెరిగింది. చివరికి కంగువా సినిమా కానీ వెళ్తే కళ్ళు బైర్లు గమ్మే లాంటి సినిమా అందించాడు మన డైరెక్టర్ శివ. ఇక స్టోరీ విషయానికి వస్తే సినిమా ఓపెనింగే కొంతమంది రష్యన్ సైంటిస్ట్ పిల్లోళ్ళ మీద, చిన్నపిల్లల మీద కొన్ని రకాల ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. ఆ ఎక్స్పెరిమెంట్ ప్లేస్ నుండి ఒక పిల్లాడు తప్పించుకుంటాడు, అతని పేరు జీటా. ఈ స్టోరీ టైమ్ లైన్ 2024 లో రన్ అవుతూ ఉంటుంది. హీరో విషయానికి వస్తే ఫ్రాన్సిస్, అదే సూర్య, ఒక బౌంటీ హంటర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ దిశా పటాని కూడా మన హీరో సూర్యతో కలిసి ఓ బౌంటీ హంటర్ గా వర్క్ చేస్తూ ఉంటది. ఒకరోజు ఒక పోలీస్ కమిషనర్ నుండి మన హీరో సూర్య, అదే మన ఫ్రాన్సిస్ కి ఒక మిషన్ వస్తుంది. ఆ మిషన్ ఏంటంటే ఒక విలన్ ని పట్టుకోవాలి. అతన్ని పట్టుకునే ప్రాసెస్ లో మన హీరో ఫ్రాన్సిస్ విలన్ ని చంపేస్తాడు. విలన్ ని చంపడం సైన్స్ ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ నుండి తప్పించుకున్న జీటా అనే పిల్లాడు చూస్తాడు. కొంతమంది రష్యన్స్ ఆ పిల్లాన్ని, తప్పించుకున్న పిల్లాన్ని పట్టుకునేదానికి వెంబడిస్తూ ఉంటారు. ఆ పిల్లాన్ని చూసిన ప్రతిసారి మన హీరో ఫ్రాన్సిస్ కి ఏదో ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ప్రతిసారి. అక్కడి నుండి మూవీలో ప్రెసెంట్ రన్ అవుతున్న టైం లైన్ నుండి స్టోరీ 1070 టైం లైన్ కి వెళ్తుంది. ఆ టైం లైన్ లో ఇండియాను ఆక్రమించడానికి వచ్చిన కొంతమంది ఫారినర్స్ ఆ ఓళ్ళు ఉండడానికి వాళ్ళకి అనువైన ప్లేస్ కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే వారికి పంచకోణలు అనే ఒక 5 కొండలు గల ప్రదేశం కనిపిస్తుంది. పంచకోణల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 2 కోణలు. ఒక కోణేమో ప్రణవ కోణ, ఇంకో కోణేమో కపాల కోణ. ఈ ప్రణవ కోణకి రాజే కంగువా, ఆ కపాల కోణకి రాజు బాబీ డియోల్. ఈ 2 కోణల మధ్య ఎప్పుడుండో వైరం ఉంటుంది. ఈ ప్రణవ కోణని ఆక్రమించుకోవాలనుకున్న ఆ ఫారినర్స్ కపాల కోణని ఆశ్రయిస్తారు, అదే మన బాబీ డియోల్ని. అసలు ఆ కపాల కోణకి ఈ ప్రణవ కోణకి ఉన్న వైరం ఏంటి? 2K24 లో తప్పించుకున్న జీటా అనే అబ్బాయి 1070 రన్ టైంలో ప్రణవ కోణకి చెందిన ఒక అబ్బాయి. ఆ అబ్బాయిని కాపాడుతా అని చెప్పి మన కంగువా వాళ్ళ తల్లికి మాటిస్తాడు. అతన్ని కాపాడే ప్రాసెస్ లో ఏ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనేదే స్టోరీ. ఇక మ్యాటర్లోకి వెళితే ఈ సినిమా ఏందో, ఈ సినిమా ఏమి తీయాలనుకొని ఏమి తీసాడో అర్థమే కాదు. ఒక పాన్ ఇండియా మూవీ అంటే సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఏదో చిన్న మైనస్లు ఉన్న సినిమానే పెద్ద మైనస్ అవ్వకూడదు కదా. ఈ కంగువా విషయంలో జరిగింది అదే. పాన్ ఇండియా మూవీ అని చెప్పి ఊతర కొట్టారు కానీ అసలు ఈ సినిమాలో ఏమి, ఒక సూర్య నటన తప్ప. సూర్య యాక్టింగ్ అయితే ఎరగదీశాడు. ఫ్రాన్సిస్ మరియు కంగువా క్యారెక్టర్లలో అదరగొట్టాడని చెప్పాలి. అసలు ప్రాణం పెట్టాడు, లిటరలీ ప్రాణం పెట్టాడని చెప్పాలి. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే స్టార్టింగ్ కామెడీ అయితే క్రింజ్ కామెడీ మామ. ఈ సినిమా టైం లైన్ అనేది ప్రెసెంట్, పాస్ట్ 2 టైంలోనూ నడుస్తూ ఉంటది. ఫస్ట్ హాఫ్ లో ఒక 20 మినిట్స్, లాస్ట్ 30 మినిట్స్ క్లైమాక్స్ తప్పనిచ్చి మిగతా పార్ట్ మొత్తం 1070 టైం లైన్ లో మాక్సిమం మొత్తం దించేశాడు, చూపించాడు. ఈ సినిమాలో విజువల్స్ అయితే వండరు, అది ఇది తోపు తురుము అని చెప్పారు కానీ విజువల్స్ కూడా ఏమీ లేదు. మా చిత్తూరు జిల్లా తిరుపతికి ఆనుకొని ఉన్న తలకోన విజువల్సే బాగుంటాయి ఈ సినిమాలో విజువల్స్ కన్నా. సినిమానే ఒక తలనొప్పి అంటే దీనికి తోడు దేవిశ్రీ, అదే మన డిఎస్పి మ్యూజిక్ అయితే అగ్గికి వాయువు తోడైనట్టు తలనొప్పిని ఇంకా డబుల్ చేసింది మామ. సినిమానే పెద్ద మైనస్, దానికి తోడు మన డిఎస్పి మ్యూజిక్ అయితే సినిమాకు పెద్ద రాడ్ అని చెప్పాలి. ఇక హీరోయిన్ దిశా పటాని క్యారెక్టర్ గురించి చెప్పుకోవాల్సి వస్తే అంత పెద్ద క్యారెక్టర్ ఏం కాదు. సినిమా మొత్తం ఎటు చూసినా అరుపులే. ఆ అరుపులు ఎందుకు అరుస్తారో తెలియదు. క్లైమాక్స్ ముందు చీకటి కోణంలో ఒక ఫైట్ ఉంటది మామ. మన హీరో కంగువానే పెద్ద నిప్పురవులు వేస్తాడు, పెద్ద రాళ్ళు దొల్లిచ్చేస్తాడు, పెద్ద బాణాలను ఆపేస్తాడు. అసలు ఆ ఫైట్ ఏందో, ఈ సినిమా ఏందో, ఈ శివ ప్రెజెంటేషన్ ఏందో అర్థమే కాదు. ఇక ఫైనల్ గా సినిమాలో సూర్య తప్పనిచ్చి ఇంకేం లేదు మామ. కంగువా అని చెప్పి వెళితే కన్నుగుడ్లు బైర్లు కమ్మే ఒక పెద్ద రాడ్ అని చూపించాడు డైరెక్టర్ శివ. మూవీ రిలీజ్ కు ముందు అనుకున్నట్టే ఆ సస్పెన్స్ క్యారెక్టర్ కార్తీనే. ఈ కంగువా మూవీలో కార్తీని రివీల్ చేసే క్యారెక్టర్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి మామ.
కార్తీ టైం ప్రెజెన్స్ ఈ మూవీలో తక్కువ అయినా తను ఉన్నంత వరకు అయితే అద్భుతంగా చేశాడనే చెప్పాలి. నెక్స్ట్ పార్ట్లో హీరో సూర్యకి తమ్ముడు కార్తీక్ యుద్ధం జరగబోతోంది. చివరిలో కంగువా 2 మూవీ రాబోతుంది అని చెప్పి సింబాలిక్ గా చూపించడం జరిగింది. ఇది పరిస్థితి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ సినీ మ్యాటర్స్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.